శ్రీమాత్రే నమః. సుమన్ టీవీకి స్వాగతం. నేను గీతాంజలి. ఇవాళ మనతో పాటు ఉన్న అతిథి అమ్మవారి ఉపాసకులు శ్రీ 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 ఆనంద శివకామేశ్వరి సన్నిధానం పీఠాధిపతులు శివకామేశ్వరి ఆనందమయ్యి అమ్మ. అమ్మతో మాట్లాడదాం, ఎన్నో అమూల్యమైన విషయాలు తెలుసుకుందాం. అమ్మ నమస్కారం. శ్రీమాత్రే నమః తల్లి. అమ్మ, యమునా పుష్కరాలు జూన్ 2వ తారీఖు నుంచి మరి విశేషం ఏంటి మాట్లాడుకుందాం. ఇప్పుడు అంటే ప్రతి సంవత్సరం ఒక పుష్కరం వస్తూ ఉంటుంది మనకి. యమునా పుష్కరాల ప్రత్యేకత ఏంటి? అలాగే ఉత్తరాదే ఖచ్చితంగా తెలుసది మనకి. అంటే మనం విధిగా ఏమైనా ఆచరించాలా? ఒకవేళ ఖచ్చితంగా చేయాలనుకుంటే ఏమేం కార్యక్రమాలు చేస్తే మంచిది ఈ 12 రోజుల పాటు? సుమన్ టీవీ వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ శ్రీమాత్రే నమః. గురుడు ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క నదిలో ప్రవేశిస్తూ ఉంటే ఆ నదులకు పుష్కరాలు వస్తూ ఉంటే అలా 12 సంవత్సరాలకు ఒకసారి వస్తుంది. మళ్ళీ దేనికైనా 12 సంవత్సరాల సమయం కావాలి. నదికి రావాలంటే మళ్ళీ 12 ఏళ్ళు కావాలి. ఇప్పుడు యమునలోకి వస్తున్నాడు, వచ్చే సంవత్సరం గోదావరిలోకి వస్తారు, ఆ తర్వాత కృష్ణ వస్తాయి, వరుసగా వస్తాయి. ఇప్పుడు యమునా నది యొక్క ప్రత్యేకత ఏంటంటే గంగా నది యొక్క అతి పెద్ద ఉపనది యమున. యమునోత్రిలో పుట్టినది. యమునోత్రిలో పుట్టి ప్రవహిస్తున్నటువంటి అతిపెద్ద నది యమునా నది. అలాగే యమునా నది యొక్క ప్రస్తావన ఏంటి అంటే శ్రీకృష్ణుడు అక్కడ కంసుడు చెరసాలలో పుట్టినప్పుడు ఈ యమునని దాటే అక్కడికి వెళ్ళాడు. ఎవరైతే యశోద దగ్గరికి వెళ్ళినప్పుడు ఈ యమునా నదే కాస్త దారిస్తుంది అనమాట. చాలా ప్రత్యేకమైనటువంటి నది యమునా నది. ఏ పుష్కరానికైనా ప్రత్యేకంగా పిండ ప్రదానం, పితృశాంతి. చాలా మంది పితృదోషాలు అంటూ ఉంటారు కదా, వారు చక్కగా ఈ పుష్కర స్నానం చేసుకుని పితృలకి ఎవరైతే పెద్దలు ఉంటారో వారికి గతించిన వారికి ఈ పిండ ప్రదానం చేయడం ద్వారా పితృదోష నివారణ అవుతుంది. అలాగే అలా అని నేను స్నానానికి వెళ్ళమన్నాను కదా అని ఎంత రష్ ఉన్నా వెళ్ళిపోయి ప్రమాదాలు కొని తెచ్చుకోకుండా ఏమాత్రం అవకాశం ఉన్నా చక్కగా ప్రశాంతంగా వెళ్ళి చేసుకునండి. ఒకవేళ వెళ్ళలేకపోతే ఎలాగానే అందరికీ డౌట్ వస్తుంది. అక్కడికి ఎవరైనా ఉంటే కాస్త నీళ్లు తెప్పించుకుని, ఎందుకంటే మనం వచ్చేది ఏంటి పాతాళ గంగేగా, ఆ దాంట్లో కలుపుకొని తెల్లవారుజామున బ్రాహ్మీ ముహూర్తంలో స్నానం చేయండి. ఇది కూడా ఒక ఉపాయం. ఎందుకంటే అందరూ వెళ్ళాలని ఏం లేదమ్మా, కానీ వెళ్ళి చేసుకుంటే ఎప్పుడైనా పుష్కరాలు ఏ నదికి వచ్చినా, ఎందుకంటే అమ్మా నదీ స్నానమే చాలా ప్రత్యేకం కదా అమ్మ. నదీ స్నానమే ప్రత్యేకం. పైగా అధిక మాసంలో చెప్పాను ఒకసారి నేను, నదీ స్నానాలు దానాలు చాలా విశేషమని. అందుకని ఈ పుష్కర కాలంలో ఇంకొకటి కూడా ఉంటుందమ్మా, ఆబ్దికాలు పెడుతూ ఉంటాం కదా, తిథులు ఉంటాయి కదా. ఈ తిథులు వచ్చినప్పుడు ఆ పుష్కర కాలంలో ఆ తిథి రోజు తల్లిదండ్రులకి పిండ ప్రదానం చేయడం ద్వారా కూడా వారికి ఉత్తమ గతులు ప్రాప్తిస్తూ ఉంటాయి. ఈ పుష్కర కాలంలో ఎవరైనా ఎప్పుడైనా పిండ ప్రదానం చేయకుండా వారికి ఆ పెద్దలకు ఆహారం అందకపోతే ఈ పుష్కర కాలంలో చేసినా కూడా మహాలయ పక్షాలు కానీ పుష్కర సమయాలు కానీ వారికి ఉత్తమ గతుల్ని అందిస్తాయి. తర్వాత దానం కూడా చాలా విశేషము. అధిక మాసము ఏమాత్రం అవకాశం ఉన్నా దర్శించి క్షేమంగా శుభంగా స్నానం చేసి రండి. ఎందుకంటే నదీ స్నానం ఎప్పుడూ ప్రత్యేకత. నిజమే. అందులోనూ అతి పవిత్రమైన యమునా నది కదా. కృష్ణుడిని చక్కగా దారిచ్చి దాన్ని ఏమంటారు గోకులానికి పంపించింది. అందుకని చాలా పరివాహకమే కదా యమునా నది. అందులో అతిపెద్ద ఉపనది గంగా నదికి. అందుకని అంతా నార్త్లోనే ఉంటుంది. ముఖ్యంగా త్రివేణి సంగమం, గంగా యమున సరస్వతి కలిసినటువంటి త్రివేణి సంగమంలో ఈ స్నానం చేయడం ద్వారా కూడా కొన్ని కర్మలు తప్పకుండా నశిస్తాయమ్మా. నదీ స్నానం ఎందుకు చేయాలి అంటే బాహ్యంగా ఉన్న అశౌచంతో పాటు ఇప్పుడు గంగాలో హస్తికలు కలుపుతూ ఉంటారు. ఎందుకు? వాళ్ళు మోక్షం పొందుతారు, స్వర్గానికి వెళ్తారు అని చెప్పి ఆ గంగా నదిలో ములగగానే వారు చేసిన పాపాలన్నీ కూడా అక్కడ పరిహారం కాబడతాయి. అట్లాగే పుష్కరాల్లో కూడా ఈ స్నానాలు ఏంటి అంటే బాహ్యంగా ఉన్నటువంటి అశౌచాన్నే కాకుండా కొన్ని సమయాల్లో చేసేటటువంటి స్నానాలు లోపలున్న శౌచాన్ని కూడా పోగొడతాయి. ఆ తీర్థాన్ని తీసుకోవడం ద్వారా. కానీ ఇక్కడ చాలా మంది చేసే తప్పు ఏంటంటే అసలు విధి విధానం ఏంటి నదీ స్నానానికి చాలా మందికి తెలియదు. ఆ విడిచిన వస్త్రాలతో వెళ్ళి నదిలో ములుగుతారు. చాలా తప్పు. స్నానం లేకుండా నదిలో ములగద్దు. నువ్వు చాలా శుభ్రంగా మడిగా ఉండాలి.
నదీ స్నానం చేయాలంటే. ఇంకా అవకాశం ఉంటే భార్యాభర్తలు ఇద్దరు జంటగా పట్టుకుని స్నానం చేయాలి. సంకల్పం చెప్పుకోవాలి. స్త్రీలు ఖచ్చితంగా కాశీబోసి చీర కట్టుకోవాలి, పురుషులు ఖచ్చితంగా పంచె కట్టుకోవాలి. అంటే ఎందుకు నియమాలు అంటే చాలా పవిత్రమైనవి. దాన్ని ఎట్టి పరిస్థితుల్లో మనం అపవిత్రం చేయకూడదు. ఎందుకంటే మనకుండే పంచవాయువులు, అపాన వాయువులు నడుం కింద నుంచి ఉంటాయి. పూజ సమయంలో ఎందుకు మనం కాశీపోసి కట్టుకుంటామంటే ఇందుకే. ఆ నదీ ప్రాంతాన్ని, ఆ నదీ జలాన్ని చాలా పవిత్రంగా చూడాలి, చాలా పవిత్రంగా ఉండాలి. ఖచ్చితంగా ముందు చెప్పుకోవాల్సింది సంకల్పం. సంకల్పం ఖచ్చితంగా చెప్పాలమ్మా. సంకల్పం చెప్పుకోవాలి, సూర్యుడికి అర్ఘ్యం వదలాలి, ఇవన్నీ ఉంటాయి. ఈ నియమాలు పాటిస్తూ చక్కగా కుదిరితే దంపతులు ఇద్దరు కూడా స్నానం చేయండి. అలా అన్నాను కదా అని మీకు వెళ్ళే వెసులుబాటు లేకపోయినా, రిజర్వేషన్ లేకపోయినా ఇబ్బంది పడుతూ ఎప్పుడు ప్రయాసపడి ప్రాణాల మీదకి తెచ్చుకోకుండా ప్రశాంతంగా అవకాశం ఉంటే తప్పకుండా వెళ్ళండి. 12 రోజులు ఉంది చక్కగా కుదిరినప్పుడు 2వ తారీఖు నుంచి 13వ తారీఖు వరకు అనుకుంటా. అవకాశం ఉంటే మాత్రం తప్పకుండా వెళ్ళిరండి. ధన్యవాదాలమ్మా. శ్రీమాత్రే నమః.